ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల ఇళ్లలో అభివృద్ధి కాంతిని వెలిగించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గాండ్లవీధి సచివాలయంలో ఏపీకి జగన్ ఎందుకు కావాలి మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణారెడ్డి, వార్డు కౌన్సిలర్ చక్రపాణి ఉమా, ఇన్ఛార్జ్ అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి విచ్చేసి సచివాలయ ఆవరణంలో జెండా ఎగరవేశారు. అనంతరం ఆ సచివాలయ పరిధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల జాబితాను విడుదల చేశారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన తర్వాత రాజేష్, అనిలు, శ్రీనివాసులు, గోపి, చరణు, అనిలకు జగనే ఎందుకు కావాలని జగన్ సార్ ఏం చెప్పాడు, ఆంధ్రాకే జగన్ ఎందుకు కావాలంటే ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి అన్ని కూడా ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా చేసిందిలా. మీ అందరికీ తెలుసు, సుమారు ఇప్పుడు మీ సచివాలయానికి 26 కోట్లు, మీ సచివాలయానికి 4 సంవత్సరంలో 26 కోట్లు రావడం జరిగింది. డెవలప్మెంట్ కానీ మీ అకౌంట్లో జగన్ సార్ బటన్ నొక్కితే మీకు ఎట్లా అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, పింఛన్ రూపంలో కానీ, మీరు పొదుపు సంఘాలకు కానీ అనేక రకాలుగా మీ అందరు కూడా అకౌంట్లో పడడం జరిగింది. జగన్ సార్ ఏమిటంటే ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ పథకమైనా జగన్ సారు ప్రతి కుటుంబం దగ్గరికి పంపించి చేస్తానంటే ఎంత సిన్సియారిటీ, ఎంత హృదయం గల నాయకుడు మనం అర్థం చేసుకోవాలా. ఎన్ని చిన్న చిన్న లాజిక్లు. ఎందుకంటే మనం ఎంతమంది పింఛన్ రావాలంటే ఏదో ముసలోళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మనం గమనించండి. ఈ రోజు ఇంటికాడే పోయి తలుపు తట్టించాను వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సచివాలయం వాళ్ళు వాలంటీర్స్ ని ఏర్పాటు చేసి జగనన్న డోర్ కొట్టి మరీ అర్లీ మార్నింగే వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఉదయాన్నే వచ్చి రచ్చబండ దగ్గర వచ్చి పెన్షన్లు తీసుకోవడానికి వస్తే వాళ్ళకి పింగళ్ళు పనిచేసేటి కాదు. అది మళ్ళా వెళ్ళి మళ్ళా మరుసటి రోజు వచ్చేవాళ్ళు. అది మీ పెద్దవాళ్ళు పెన్షన్లు తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మళ్ళీ జగనన్న మహిళలకి చేయూత కానీ, ఆసరా కానీ, మళ్ళీ చేదోడు కానీ, గృహ వసతి కానీ అన్ని మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. మీకు జగనన్న మనకి గాండ్లవీధి అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు ఒకటి చాలా సంవత్సరాలు అనుకుంటా ఉన్నా ఒక్కసారి మాట్లాడాలని. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మన గాండ్ల వాళ్ళు పోస్టులు? ఒక్కసారి చేయొద్దండి మా, ప్లీజ్. రాలేదా? ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారో అమ్మా. మీకు ముఖ్యంగా ఈ జిల్లాలో ముఖ్యమంత్రి సోదరులు మన పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారి తర్వాత స్థానము మన కొత్తపర్తి సురేష్ మిత్రుడు అనిల్ గారికి, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యంగా మీకు తెలియజేయడం అంటే 4.5 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది ఇప్పటికీ. మరి ఈ 4.5 సంవత్సర పరిపాలన ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రజలకు? ఇదివరకు చాలా ప్రభుత్వాలు కూడా పనిచేశాయి. వాళ్ళు ఏం చేశారు? వాళ్లకు మనకు తేడా అయింది మన ప్రభుత్వానికి. దీని మీద మీరు ఒక ఆలోచన చేయాలనేది మా అందరి అభిప్రాయం. దీంట్లో భాగంగా ఇది మీ కళ్ళెదురుగానే బోర్డును ఆవిష్కరించాం. దాదాపు 33 రకాల సర్వీసెస్ అన్ని అవి. దాంట్లో ఈ సచివాలయానికి సంబంధించి 26 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ఇవ్వడం జరిగింది. డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపి 26 కోట్ల రూపాయలు ప్రజలకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన, 7వ వార్డు ఇన్ఛార్జి గానగపేట రమేష్ బాబు గారి పథకాల గురించి. ఇది వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా